ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో తరచుగా వినపడే పేరు బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు. విజయనగరం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. విరామం లేకుండా సుదీర్ఘకాలంగా పదవులు అనుభవిస్తున్న బొత్స సత్తిబాబు తన కుటుంబ సభ్యులతోనే జిల్లా రాజకీయాలను నడిపించారు. భార్య ఝాన్సీ 2 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తమ్ముడు బొత్స అప్పల్ నర్సయ్య 2009, 2019లో గజపతి నగరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే తన దగ్గర బంధువు బడుకొండ అప్పల్ నాయుడు నెల్లిమర్ల నుంచి 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక మేనల్లుడు చిన్న శ్రీను జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకుడు. ఈ మధ్య బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనును దూరంగా పెట్టారన్న వార్తలున్నాయి. అయినా ఈ కుటుంబ రాజకీయాల ముందు మరో వర్గం నిలబడలేకపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యబాబు పవర్ఫుల్ నాయకుడిగా అవతరించారు. వైఎస్ చనిపోయాక ఒక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా బొత్స పోటీ పడ్డారు. అలాంటి నాయకుడు జగన్ పంచన చేరి ఆయన ముందు అందరి చోట నాయకుల్లాగే చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆదేశాలకు తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో సత్యబాబు తనకు తాను తగ్గించుకుంటూ రోజు రోజుకు దిగజారిపోయారు. చివరకు తనకు కంచుకోటగా భావించే చీపురుపల్లిలో ఈసారి జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. విశాఖ పార్లమెంటుకు వైసీపీ నుంచి పోటీకి దిగిన సత్యబాబు భార్య ఝాన్సీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. గజపతి నగరంలో తమ్ముడు అప్పల్ నర్సయ్య ఓడిపోయారు. బంధువు బడుకొండ అప్పల్ నాయుడు నెల్లిమర్లలో జనసేన చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యారు. మొత్తం మీద కుటుంబ సమేతంగా బొత్స ఓడిపోయారు. ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో బొత్స ఉత్తరాంధ్ర ప్రజల అభిమానాన్ని పొందలేకపోయారన్నది నిర్వివాదాంశం. పదవుల కోసమే గాని ప్రజల కోసం పనిచేసిన రోజులు లేనే లేవు. అందుకే బొత్స రాజకీయ జీవితానికి అపజయంతో ముగింపు పలికారు.